దొరికిందంట? ప్రభు సన్నిధి. ప్రభు సన్నిధి దొరికింది. శోధనలో ప్రభు సన్నిధి దొరికింది. శోధనలో వేదనలో నిన్ను పట్టి పీడిస్తూ ఉంటే, ఆపదలు అపాయాలు నిన్ను పట్టి పీడిస్తుంటే, వ్యాధి బాధలు తెగుళ్ళు వ్యాధులు కీడులు నిన్ను పట్టి పీడిస్తూ ఉంటే ప్రభు సన్నిధి దొరికింది. సంతోషించండి, ప్రార్థించండి. ప్రార్థన బహు ప్రియమైనది. ప్రార్థన కాలం ఇది. ప్రార్థన కాలం ఇది. ప్రభు దగ్గర వేడుకోవలసిన కాలం, ప్రభు దగ్గర అంగలార్చవలసిన కాలం, ప్రభు దగ్గర రోధించవలసిన కాలం. ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు. బాధలు, అపాయాలు, రోగాలు, శోధనలు ఎన్నన్నా రాని తల ఎత్తు, చేతులెత్తు, ప్రార్థన చేయి. ప్రభు దగ్గర అడిగితే ఏ శోధన, ఏ బాధ, ఏ ఆపద ఏది వచ్చినా సరే నువ్వు జయిస్తావు, నువ్వు జయిస్తావు. సామెతల గ్రంథంలో రాయబడినటువంటి ఒక వాక్య భాగాన్ని మనం చూస్తే 27వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 27:12. బుద్ధిమంతుడు అపాయం వచ్చిన చూచి దాగును, జ్ఞానము లేని వాడు యోచింపక ఆపదలో పడుతురు. చూసారా? గమనించారా? బుద్ధిమంతుడు అపాయం వచ్చిన చూచి దాగును. అపాయం వస్తే ఏం చేయాలి? నువ్వు దాక్కోవాలి, దాక్కోవాలి, దాక్కోవాలి. నీకు అపాయం వచ్చింది, ఆపద వస్తుంది, రోగం వస్తుంది, సంభవిస్తుంది, ఓ దయ్యపు శక్తులు తిరుగుతున్నాయి, వ్యాధులు తిరుగుతున్నాయి, నాశనం చేయడానికి మనం తిరుగుతా ఉన్నాయి. నువ్వేం చేయాలంటే దాక్కోవాలి, దాక్కోవాలి. అంటే దాక్కోవడం జాగ్రత్త పడుతుంది. ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలి? ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలి? అపాయాలు వస్తుంటే, ఆపదలు వస్తుంటే, కీడులు వస్తుంటే ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలి? ఇంట్లోనా? హాస్పిటల్లోనా? లేకపోతే ఇంకెక్కడ? మరణాలను ఎదుర్కొంటున్నటువంటి కుటుంబం, శోధనలు ఎదుర్కొంటున్నటువంటి కుటుంబం, దిక్కులేని స్థితిలో ఏం చేయాలి? మా బ్రతుకు ఏమిటా, మా పరిస్థితులు ఏమిటా అని చెప్పి ఋతు ఆలోచించింది. ఒక చక్కని తీర్మానాన్ని చేసుకుంది. ఆ తీర్మానంతో తన జీవితం ఆశీర్వాదంగా మారింది. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. 2:12. నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి. ఎక్కడికి వచ్చిందంట? యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి వచ్చింది. సో ఎక్కడ దాక్కోవాలి? యెహోవా రెక్కల కింద, ఆయన రెక్కల చాటున నీవు దాక్కోవాలి. నీకు ఆపద వస్తే, నీకు అపాయం వస్తే, నీకు శాపలు వస్తే, నీకు ఆపద వస్తే, నీకు కీడులు వస్తే, నీకు రోగాలు వస్తే, నీకు మరణం వస్తే ఎక్కడికి రావాలనంటే దేవుడి దగ్గరికి రావాలి. నువ్వు దేవుడి రెక్కల నీడలో, ఆయన కౌగిలిలో నిన్ను భద్రపరుస్తాడు. ఆయనకి శోధన, ఆయన శోధించబడిన, వేధించబడిన, వ్యాధిని అనుభవించిన, అవమానాలు అనుభవించిన నీకేమీ కాకుండా నిన్ను ఆయన రెక్కల నీడలో నిన్ను కాచి కాపాడు. ఋతు నేను ఎక్కడ ఉన్నా సురక్షితము కాదు, ఎక్కడ ఉన్నా నేను బ్రతకలేను, ఈ రోజు మరణం నా భర్తకు వచ్చింది, రేపు నాకు వస్తుంది ఆ మరణం అని తన ఇంటికి వెళ్ళిపోలేదు, తనకిష్టమైన చోటుకి వెళ్ళిపోలేదు. యెహోవా రెక్కల నీడలో నేను సురక్షితంగా ఉంటానని వచ్చింది. సో దైవజనులు అక్కడ దైవ బిడ్డలు ఆమె గురించి సాక్ష్యం ఇస్తున్నారు. యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చింది, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. దేవుడు ఏమిస్తాడంట? సంపూర్ణమైన బహుమానం. దేవుడి దగ్గరికి వస్తే సంపూర్ణం. దేవుడు కాదు, డాక్టర్ దగ్గరికి వెళ్తే అసంపూర్ణం. దేవుడు కాదు, మనుషుల దగ్గరికి వెళ్తే అసంపూర్ణమైన సహాయం. దేవుడు కాదు, నాకు మనుషులు ఉన్నారనుకుంటే ఏదైనా నీ సంతోషమే కానీ, ఆనందమే కానీ, నీ ఆరోగ్యమే కానీ, నీ ఐశ్వర్యమే కానీ అవన్నీ కూడా అసంపూర్ణమైనవి. సంపూర్ణమైనవి నువ్వు పొందలేవు. నువ్వు సంపూర్ణంగా దేవుల్లో ఉంటే నువ్వు సంపూర్ణమైనటువంటి దీవుల ఆశీర్వాదాలు దేవుని దగ్గర పొందుకుంటావు. అలాగా ఎస్తేరు, ఋతు, అనేక మంది భక్తులు, రాహాబు, అనేక మంది స్త్రీలు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతో మంది స్త్రీలు భ్రష్టులైన వారు, పాడైపోయిన వారు, దిక్కులేని వారు, మోడుబారిపోయినటువంటి జీవితాలు కలిగినటువంటి వారు దేవుడి దగ్గరికి వచ్చి వారి బ్రతుకులను బాగు చేసుకున్నారు, దీవించబడ్డారు. అందుకని అపాయం వస్తే బుద్ధి ఉన్న వాళ్ళు దాక్కుంటారు దేవుడి దగ్గరికి వచ్చి.
శోధనలు వస్తే బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు దేవుని దగ్గరికి వస్తారు. బుద్ధి లేని వారు దేవుని దగ్గరికి రారు. దేవుని దగ్గరికి రాని వాడు బుద్ధి లేని వాడు అనే బైబిల్ చాలా స్పష్టంగా చెప్పబడతాడు. బుద్ధి లేని వాడు ఎక్కడెక్కడో తిరుగుతాడు, ఎటెటో పోతూ ఉంటాడు, ఏదేదో చేస్తూ ఉంటాడు, బుద్ధి లేని పనులను చేస్తూ ఉంటాడు. అపాయాలు తప్పించుకోలేడు, మరణాలు తప్పించుకోలేడు, కీడులు తప్పించుకోలేడు. బుద్ధి ఉంటే దాక్కుంటాడు. దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా నన్ను కాపాడు అని ఆయన నీడకు వస్తాడు, ఆయన ఆశ్రయిస్తాడు. కోడి తన పిల్లలను ఏ రీతిగా గెత్తల నుండి లేకపోతే పిల్లల నుండి, లేకపోతే కాకుల నుండి, లేకపోతే కుక్కల నుండి ఏ రీతిగా ఆ కోడి తన పిల్లలను కాపాడుకుంటుందో అలాగే నిన్ను కూడా దుష్టుడు గంట పడకుండా దేవాతి దేవుడు నిన్ను కాపాడుతాడు. ఏ దుష్టుడు నిన్ను మరో పాలు చేయాలనుకున్నా, ఏ విధంగా నిన్ను బాధించి వేధించాలని చెప్పి అనుకున్నా దేవుడు నిన్ను కాపాడుతాడు. అందుకని ఆయన రెక్కలను ఆశ్రయించాలి. బాధలు వస్తే ముందు డాక్టర్ కాదు, బాధలు వస్తే ముందు అప్పులు ఇచ్చేవాళ్ళు కాదు మనకు కనపడాల్సింది, బాధలు వస్తే మనకి వడ్డీలకు ఇచ్చేవాళ్ళు కాదు మనకు కనపడాల్సింది. దేవుడు ముందు దేవుని దగ్గర ప్రార్థన చేయండి, అంతే. దేవునికి స్తోత్రం. అపాయాలు సహజం, ఆపదలు సహజం, కష్టాలు సహజం. ఆ టైంలో నువ్వు చేయాల్సింది దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే నీ బ్రతుకు అద్భుతంగా మారిపోయింది. ఋతు తన బ్రతుకు ఈ రీతిగా మారిపోయి ఎవరైనా ఊహిస్తారా? ఎవరు ఊహించలేదు. అద్భుతంగా ఐశ్వర్యవంతురాలు, ఆశీర్వదించబడిన స్త్రీలలో ఒకముగా ఆమె ఎన్నిక చేయబడింది. కాబట్టి నువ్వు నిజంగా దేవుని రెక్కల నీడను నువ్వు ఆశ్రయిస్తే నీ కష్టాల్లో, నీ బాధల్లో, ఒంటరి నీ తనములో, ఓడిపోయిన నీ జీవితంలో, పాడైపోయిన నీ బ్రతుకులో దేవుడి దగ్గరికి వస్తే ఆ దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. బాధలు వచ్చినాయని ఏడుస్తూ కూర్చుంటే, బాధలు వచ్చినాయి ఆళ్ళతో చెప్పుకుంటూ కూర్చుంటే, బాధలు వచ్చినాయి అని చెప్పి నువ్వు దిగులు పడుతూ కూర్చుంటే, బాధలు వచ్చినాయని చెప్పి నువ్వు తిట్టమానేసి కూర్చుంటే ఎవరితో చెప్పినా వాళ్ళు ఎవరు తీర్చలేరు. నువ్వెంత కన్నీరు ఖర్చున నీ కన్నీరు నీకు పరిష్కారం చేయలేదు. నువ్వెంత దిగులుతో ఉన్నా నీకు సమస్యలకు పరిష్కారము కాదు. సామెతల గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి మాట చదవండి. 24వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 24:10. శ్రమ దినమున నీవు కృంగినేడుగా చేతగాని వాడవగదు. చూసారా, శ్రమ వస్తే శ్రమ దినమున నీవు కృంగిన ఎడల ఏమవుతారంట? చేతగాని వాళ్ళు అవుతారు. చేతగాని వాళ్ళు అంటే ఎందుకు పనికిరాని వాళ్ళు అయిపోతారు. నీకు శ్రమలు వచ్చినాయి, నీకు బాధలు వచ్చినాయి, నీకు అపాయాలు వచ్చినాయి, ఆపదలు వచ్చినాయి, ఏం చేయాలి? ప్రార్థన కాలము బహుప్రియమాయం సార్థకమాయం దేవుని వాక్యము ప్రార్థన కాలం బహుప్రియమాయం సార్థకమాయం దేవుని ప్రార్థనలే బలిపీఠములాయె ప్రార్థనలే బలిపీఠములాయె ప్రార్థనలే బలిపీఠములాయె ప్రార్థనలే బలిపీఠములాయె ప్రార్థనలే బలిపీఠములాయె జయమనిగా జయము నా విజయముగా జయము నా విజయము. ప్రార్థన బలిపీఠమైపోవాలి. ఆ బలిపీఠం చుట్టూ, ఆ ప్రార్థన చుట్టూ తిరుగుతూ ఉండాలి, ప్రదక్షిణలు చేయాలి. ఈరోజు మనం చదివాం కదా కీర్తనలో, ఈ బలిపీఠం చుట్టూ నేను ప్రదక్షిణలు చేస్తూ ఉన్నానని. అలా ప్రార్థన ఆ ప్రార్థన చుట్టూనే తిరగాలి, దేవుని చుట్టూనే తిరగాలి. దేవుని సన్నిధానంలో ఈ ప్రార్థన ఒక బలిపీఠంగా మారిపోవాలి. అక్కడి నుంచి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ధూపం వేశారు, బలులు నైవేద్యాలు అర్పించారు, దేవుని గణపరిచారు, ఆరాధించారు. ఈ రోజు నీ ప్రార్థనే బలి, నీ ప్రార్థనే ఒక ధూపం, నీ ప్రార్థనే ఒక బలిపీఠం, నీ ప్రార్థనే ఒక అర్పణ. దేవుడు అంగీకరించాలి. దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర వేడుకో. ఈ ప్రార్థనలు బలిపీఠంగా మార్చుకో. ఒక కృంగిపోయా, ఏడుస్తా కూర్చున్నా, దిగులతో ఉన్నా, నువ్వు రోధిస్తున్నా, ఏం చేయలేక ముడుచుకుని కూర్చున్నా, కాళ్ళు చేతులు ఏంట్లో కదలకుండా ఏమవుతాడ? చేతగాని వాళ్ళు అవుతారు. దేవుని సన్నిధానంలో చేతగాని బిడ్డలుగా ఉండకూడదు.
ఉండకూడదంట. సింహం వలె అపవాదిని మీదకు వచ్చిన అగ్ని బాణములు మామూలు బాణాలు కాదు, గుచ్చుకుంటే దిగిపోయి చచ్చిపోయే బాణాలు కాదు, కాల్చి చంపి నిన్ను బూడిద చేసేటువంటి అగ్ని బాణములు నీ మీదకు వస్తున్నా ధైర్యంగా నిలిచి ప్రార్థించి పోరాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉండాలి. నువ్వు విశ్వాసం అయితే, క్రైస్తవ బిడ్డవైతే, దేవుని సొంత అయితే, దేవుని నమ్ముకుంటే పోరాడి గెలిచి జయించే వాళ్ళలాగా ఉండాలి. కానీ చేతగాని వాళ్ళలాగా ఏడుస్తూ కూర్చోకూడదు. నీ బ్రతుకులో సాధించు, నేర్చుకో, ప్రార్థన చేయి. ఊపిరాడని పరిస్థితుల్లో అప్పుడు మూలగటం, అప్పుడు ఆపద మొక్కలు మొక్కడం కాదు. ఈ రోజే, ఈ క్షణమే, ఈ సమయంలోనే నువ్వు ప్రార్థన చేయి. ప్రపంచం ఈ రోజున భయంకరమైన స్థితిలో ఉన్నదే. ప్రార్థన చేయి. వాళ్ళు వీళ్ళు అని కాకుండా భయంకరమైన మరణాలు ఈ రోజున ప్రపంచంలో మనం చూస్తున్నాం. కాబట్టి చేతగాని వాళ్ళలాగా నాకు రాదు అని అనుకోకుండా ఏం చేయాలి? నువ్వు అంటే దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం చెయ్యకపోతే చేతగాని వాళ్ళు అవుతారు. చంపుకుంటారు మీ కుటుంబాలని, చంపుకుంటారు మీ వాళ్ళని, పోగొట్టుకుంటారు మీ వాళ్ళని, నష్టపోతారు. బ్రతుకులు అనాథులుగా మిగిలిపోతాయి. ఒక రోగం కోసమే కాదు, ఎన్నో ఉన్నాయి. మొన్నే మట్టి గడ్డలు పడి కొన్ని వందల మంది చచ్చిపోయారు. వానకి మట్టి గడ్డలు పట్టి వందల మంది చచ్చిపోయారు. భూకంపాలు వచ్చి చచ్చిపోతున్నారు. గ్యాస్ వచ్చి మంది చచ్చిపోయారు. మరణాలు ఒక విధముగా రావట్లేదు, భయంకరంగా వస్తుంది మరణం. ఒక విధము కాదు, కరోనా రూపంలోనే కాదు, మరణం అనేక విధాలుగా మరణ దూత లోకంలో సంచరిస్తూ ఉంది. దాన్ని తప్పించుకోవాలంటే చేతగాని వాళ్ళలా ఉండకుండా ప్రార్థనలో పోరాడి విశ్వాసంతో నిలిచి దేవుని దగ్గర నువ్వు జయించాలి. లేకపోతే నీ అమ్మను పోగొట్టుకుంటావు, నీ భర్తను పోగొట్టుకుంటావు, నీ భార్యను పోగొట్టుకుంటావు, నీ కూతురిని, నీ కొడుకుని, నీ బంధువులను ఎవరిని పోగొట్టుకుంటావో తెలీదు. సో నీ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ కోసం దేవుని దగ్గర అందిరావచ్చు. ప్రార్థన చేయి, ప్రభువుని వేడుకో. కృప కలిగిన దేవుడు నీ ప్రార్థన విని నాశనం అయిపోతున్న వారిని దేవుడు రక్షిస్తాడు. అబ్రహాము ప్రార్థన విని బూడిదైపోవలసినటువంటి లోతు కుటుంబాన్ని రక్షించాడు దేవుడు. ఆ బూడిలో కాలిపోవలసినటువంటి వారు, సొదొమ గొమొర్రాలో అగ్నితో కాల్చబడిన కుటుంబం, దేవుడు అబ్రహాం ప్రార్థన విని వారిని రక్షించాడు. అలాగే నీ వాళ్ళు ఎక్కడ ఉన్నా, నీ కుటుంబస్తులు ఎక్కడున్నా, వాడి కోసం నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళు కాపాడతాడు. చేయకపోతే చేతగాని వాళ్ళే ఏడుస్తూ కూర్చుంటారు. సో ఈరోజు బుద్ధిమంతులాగా ఉంటారా, లేకపోతే బుద్ధి లేని వాళ్ళకి ఉంటారా? 20 ఏళ్ళు ఏమని చెప్పబడుతుంది? జ్ఞానం లేనివాడు యోచింపగా ఆపదలో పడును. ఎవరు పడతారంటే ఆపదలో? ఆపదలు ఎవరు పడతారు? గత ఆదివారం మీరు విన్నారు. గత వారంలో ఆపదలు వస్తాయి, అపాయాలు వస్తాయి. సరే, ఎవరు ఆపదలో పడతారంటే జ్ఞానం లేని వారు పడతారు, బుద్ధి లేని వారు పడతారు, విశ్వాసం లేని వారు పడతారు, ప్రార్థన లేని వారు పడతారు. ప్రార్థన లేని వారు, బుద్ధి లేని వారు, వాక్యము లేని వారు, బుద్ధి లేనటువంటి వారు నీ హృదయంలో వాక్యము పెట్టుకొని, నీ హృదయంలో దేవుని కలిగి, నీ హృదయంలో దేవుని విశ్వాసము కలిగి దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఆపదల్లో పడవు. ఆపదలను పడవు. ఎన్ని ఆపదలు పోయిన వారు మీకు చెప్పండి, గుర్తుందా? ఎన్ని ఆపదలు, ఎన్ని బాధలు? 6 బాధలు కలిగిన, 7 కలిగిన కీడులు నీ దగ్గరికి రావాలి. కీడులు నీ దగ్గరికి రావు. సో ఆపదలు ఎన్నొచ్చినా, అపాయాలు ఎన్నొచ్చినా, బాధలు ఎన్నొచ్చినా నువ్వు ఆపదలో పడవు. నువ్వు శోధనలో పడవు. నీ కుటుంబం పడిపోదు, నిలిచి ఉంటుంది. ఎప్పుడు బుద్ధి జ్ఞానాలు నీకు ఉంటే చక్కగా ఉంటావు. బుద్ధిమంతుడేమో దాక్కుంటాడు, జ్ఞానవంతుడేమో పడిపోకుండా ఉంటాడు. సో నువ్వు ఈ రోజున నిలబడాలి. ప్రభు సాక్షిగా నువ్వు నిలబడాలి. ఇలా నిలబడాలంటే కృంగిపోవద్దు, బాధపడిపో. కీర్తన గ్రంథం 43వ అధ్యాయం, కీర్తన 43వ అధ్యాయం, 43వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. 5వ వచనం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షించుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. దేవునికి స్తోత్రం. సరే భక్తుడు, నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు. సో కృంగవద్దు, తొందరపడవద్దు, భయపడవద్దు, పారిపోవద్దు. ఏం చేయాలి?
నిరీక్షణ నిరీక్షణ ఉంచు, నిరీక్షణ ఉంచు. ఆయన నీ దేవుడు, ఆయన నీ రక్షణకర్త, ఆయన నీ విమోచకుడు, ఆయన నీ కోసం ప్రాణం పెట్టిన వాడు, ఆయన నీ కోసం కలవలసిన వాడు, ఘోరమైన మరణాన్ని అనుభవించిన వాడు. సో ధైర్యంగా ఉండు, బలంగా ఉండు, నిరీక్షణ కలిగి ఉండు. అంతేగాని ఏం చేయకూడదు? కృంగిపోకూడదు, తెగులు పడిపోకూడదు, చేతగాని వాడు కాకూడదు, ఏడుస్తూ కూర్చోకూడదు. ప్రార్థన చేయి, దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రార్థన చేయి, మహాద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. కృంగిపోవద్దు, భయపడవద్దు, పారిపోవద్దు. బుద్ధిమంతులుగా, జ్ఞానవంతులుగా, ప్రార్థనా పరులుగా ప్రభు సన్నిధిలో నిలవండి. ప్రభు దేవుని పొందండి. నువ్వు కృంగొద్దని ఇక్కడ దేవుని లేఖనాలు స్పష్టంగా చెప్పబడతా ఉన్నాయి. నిరీక్షణ వచ్చు, నమ్మకం వచ్చు. ప్రార్థన మీద దేవుడు అద్భుతాలు చేస్తాడు. మౌనంగా ఉండక ప్రభుని వేడుకుందాం, ప్రార్థించుదాం. చేతగాని వారిగా కాకుండా, బుద్ధి లేనటువంటి వారిగా కాకుండా, జ్ఞానము లేనటువంటి వారిగా కాకుండా దేవుని సన్నిధానంలో ప్రార్థించుదాం, ప్రభుని వేడుకుందాం, చేయిద్దాం. ఏ శోధనైనా, ఏ రోగమైనా, ఏ మరణమైనా, ఎటువంటి ఆపదైనా, సింహములే అపవాది వచ్చిన అగ్ని బాణముల వలె నీ మీదకు వస్తున్నా ప్రభుని వేడుకొని ప్రార్థించుదాం. మాతో మాట్లాడిన విధానం తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా మా దేవ, ఈరోజు మీరు మాతో నా ప్రభా, నీ మాటలతో నా ప్రభా, నీవు మమ్మల్ని బలపరిచి ఉన్నావు నా తండ్రి. అందరూ బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా శ్రమ వచ్చినప్పుడు నా ప్రభా, మేము మీ సన్నిధి నా ప్రభా వచ్చి ప్రార్థన చేసినప్పుడు నా ప్రభా, నీ మమ్మల్ని నా ప్రభా గొప్పగా నా ప్రభా, నీ మా ప్రార్థనలు ఆలకించిన ప్రభా, ప్రతి ఒక్కటి మా సమస్యలను, మా బాధలను, మా కష్టాలను నా ప్రభా, ప్రతి ఒక్కటి నేను బంధకాలను నా ప్రభా, నేను విడిపించే దేవుడవు నా తండ్రి. అందరూ బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. మా ఆశ్రయ దుర్గమై ఉంటున్నావు నా తండ్రి. ప్రభా మా నీతికి ఆధారమై ఉంటున్నావు నా తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. ప్రభా జ్ఞానము కలిగిన ప్రభా, ప్రభా మేము అయితే నా ప్రభా మీ సన్నిధిలో నా ప్రభా మేము మోకరించి అంగరాచి బిడ్డలుగా నా ప్రభా, మాకు కష్టంలో వచ్చినాను నా తండ్రి, బాధలు వచ్చినాను నా తండ్రి, ప్రతి ఒక్కటిని మీ వాక్యము చేత నా ప్రభా మేము జ్ఞానము కలిగి చేత నా ప్రభా, మేము నా ప్రభా ప్రతి ఒక్కటిని పోరాడే విధముగా నా ప్రభా, ప్రతి ఒక్కటిని నా ప్రభా మేము పొందుకునే విధముగా నా ప్రభా, మీ కుడి చేతిలో సుఖములు, సంతోషంలో, ఆనందములు కలవని చెప్పినట్లుగా మేము ప్రతి ఒక్కటిని మేము పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి నా తండ్రి. ప్రభా మా కొండ, మా కోట అయి ఉంటున్నావు నా తండ్రి. ప్రభా మా సమస్యలను, మా బాధలను తీర్చే దేవుడుగా ఉంటున్నావు నా తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. ప్రభా నాడు ఋతు అయితే నా ప్రభా మీ సన్నిధిలో సంతోషములు, సుఖములు ఉంటాయని చెప్పి నా ప్రభా, ప్రభా తన బాధలను నా ప్రభా ఆమె నీ సన్నిధికి వచ్చినప్పుడు నా ప్రభా పరిపూర్ణమైన బహుమానమైన నేను దయచేస్తానని వాగ్దానం చేసినట్లుగా నా ప్రభా, ప్రభా ఆమె నీ ఎదుకు వచ్చినట్లుగా నా ప్రభా ఈ సన్నిధిలో నా ప్రభా సురక్షితంగా నా ప్రభా నీవు భద్రపరిచినట్లుగా నా ప్రభా, ప్రతి ఒక్క బాధని, ప్రతి ఒక్కటి సమస్యలను నా ప్రభా నీవు తీర్చినట్లుగా నా ప్రభా, మా జీవితంలో కూడా నా ప్రభా ప్రతి ఒక్కటి నీ తీర్చిన ప్రభా మమ్మల్ని ఆరాధింప చేయండి నా తండ్రి. ప్రభా నా ప్రాణమా నీ వేళలో కృంగి ఉన్నావని నా ప్రభా, ఆనాడు ఆ భక్తులు ప్రార్థన చేసినప్పుడు నా ప్రభా, ప్రభా నీ సంతోషాలతో నా ప్రభా నీవు నింపే దేవుడవు నా తండ్రి. ప్రభా మాకు రక్షణ కలిగించే దేవుడవు నా తండ్రి. ప్రభా మేము ఆనందంలో, ఐశ్వర్యంలో పొందుకునే బిడ్డలుగా నా ప్రభా మేము మమ్మల్ని వచ్చే దేవుడవు నా తండ్రి. ప్రభా అటు రీతిలో మమ్మల్ని నిలపండి నా తండ్రి, సహాయం దయచేయండి నా తండ్రి. ప్రభా మేము మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నా తండ్రి, ప్రతి ఒక్క విషయంలో నా ప్రభా మాలో ఉన్న పరిమాణం తొలగించిన తండ్రి, మాలో ఉన్న శ్రమను తొలగించిన తండ్రి. ప్రభా మేము మీ సన్నిధిలో ఆనందభరితులమైన ప్రభా సంతోషంతో మేము గంతులు వేసే బిడ్డలుగా నా తండ్రి మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నాం మా తండ్రి. ప్రభా బుద్ధివంతులైతే నా ప్రభా, జ్ఞానము కలిగిన వారైతే నా ప్రభా మీ సన్నిధికి వస్తారని చెప్పినట్లుగా నా ప్రభా మేము మీ సన్నిధిలో ఉండి నా ప్రభా ప్రతి ఒక్క మేరకు ఈనాడు పొందుకునే బిడ్డలుగా మేము తప్పు సహాయం దయచేయండి నా తండ్రి. ప్రభా శ్రమలలో ఉన్నప్పుడు నా ప్రభా మేము బాధపడుతున్నా నా ప్రభా, మేము కృంగి పడుతున్నా నా ప్రభా, మేము కృంగి అయినా నా ప్రభా, ప్రభా మనుషులతో చెప్పుకున్నాను నా తండ్రి ఆ బాధ తీరదు కానీ నా తండ్రి నీ ఎద్దకు వచ్చి నా తండ్రి, నీ సన్నిధికి వచ్చి నా తండ్రి మేము అందరూ వచ్చి ప్రార్థన చేసినప్పుడు మా ప్రతి ఒక్క కంటిని నా ప్రభా మేము నాట్యముగా మార్చిన దేవుడవు నా తండ్రి. ప్రభా అటువంటి ప్రార్థన శక్తిని మాకు దయచేయండి నా తండ్రి, అటువంటి
సహాయంగా దయచేయండి నా తండ్రి. ప్రభా నీవు చెప్పి ఉన్నావు నా తండ్రి, నీవు అయితే హృదయపూర్వకంగా నా ప్రభా మాకైతే బాధలు కలుగ చేయలేదని చెప్పి ఉన్నావు నా తండ్రి. ప్రభా మేము నిన్ను విసర్జించడం వలన నా తండ్రి మేము ప్రతి ఒక్క బాధలను నా ప్రభా మేము పొందుకొని ఉన్నాము నా తండ్రి. ప్రభా మేము అయితే భక్తి లేని వారే అంటుండగా నా ప్రభా మేము మమ్మల్ని మార్చండి నా తండ్రి. ప్రభా నీ సన్నిధిలో మేము విశ్వాసం కలిగిన ప్రభా సంపూర్ణమైన బహుమానములు నా ప్రభా ఐశ్వర్యములు నా ప్రభా మేము పొందుకునే బిడ్డలుగా ప్రభా మమ్మల్ని ఉంచండి నా తండ్రి. సహాయం దయచేయండి నా తండ్రి. ప్రభా నాడు భక్తులకైతే నా ప్రభా నీ సంతోషంలో నా ప్రభా నీవు సంతోషంలో కలుగు చేసి ఉన్న దేవుడవు నా తండ్రి. ప్రభా అటు విధముగా నా తండ్రి మేము నీ యొక్క ఆనందభరితులమై ఉండుటకు నా ప్రభా సహాయం దయచేయండి. ప్రభా 6 బాధలు కలిగినను నా ప్రభా 7 బాధలు కలిగినను నా తండ్రి నువ్వు ప్రతి ఒక్కరిని విడిపించిన ప్రభా నీ మమ్మల్ని నా ప్రభా మాకు చేమ కలుగ చేస్తానని వాగ్దానం చేసి ఉన్నావు నా తండ్రి. ప్రభా మా ప్రతి పథకంలో నా ప్రభా మా సమస్యలలో మా కష్టాలలో నా ప్రభా మా ఆపదలో ఇరుకు ఇబ్బందులలో నా ప్రభా ప్రతి ఒక్కటిని నా ప్రభా నీవు నా ప్రభా మమ్మల్ని సహాయంగా దయచేసి ప్రతి ఒక్క కన్నిటిని నా ప్రభా నీవు తుడిచే దేవుడు అయింటున్నావు నా తండ్రి. మా దేవ మా నీకున్న తలంపులు విస్తారముగా ఉంటున్నవి నా తండ్రి. ప్రభా ప్రతి ఒక్కటిని నా ప్రభా కన్నిటిని తీసి నా ప్రభా తుడిచే దేవుడవు నా తండ్రి. సహాయం దయచేసి నా తండ్రి మీలో మేము సంతోషములు సుఖములు పొందుకునే బిడ్డలుగా నాట్యముగా మేము ఉండుటకు నా ప్రభా గంతులు వేయుటకు నా ప్రభా అటువంటి ప్రార్థన ప్రతి ఒక్కటికి మాకు నేర్పించమని వేడుకుంటూ వేసే నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. All through Bible Theological University International. We are offering 73 courses in bachelor, master and doctorate degrees. Past so many years, many students and pastors got their degrees from this university, national and international wise. We are offering these courses in Telugu, English, Hindi, Tamil, Kannada, Punjabi and other languages also. These courses can learn through correspondence or regular. Experienced candidates can study in single sitting. You can get international degree with less fees. Interested candidates can contact mobile 94403 56946.